నమస్తే అమ్మా, మీ పేరమ్మా? సుబ్బలక్ష్మి. ఎలా ఉందమ్మా కూటమి? బాగానే ఉందండి. గత 5 సంవత్సరాలు పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగానే చేశారు, బాగానే ఉంది. మా అబ్బాయి కానీ పెన్షన్ వస్తుంది. 2 కిడ్నీల ప్రాబ్లం అయితే బాగానే చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు మీద డయాలసిస్ చేస్తున్నారు. బాగానే ఉందండి. చాలా బాగుందండి. ఇంకా సాయం చేస్తారని కోరుకుంటున్నాము. మా అబ్బాయికి ఆపరేషన్ కానీ చేయించుకోవాలి. ఇప్పుడు మామూలుగా పెన్షనే వస్తుంది. ఆరోగ్యశ్రీ మీద మామూలుగా డయాలసిస్ చేస్తున్నారు. ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటది అనుకుంటున్నామండి. 10 లక్షల దాకా అవుతుంది బాబుకి. ఏదైనా సాయం చేస్తారని అనుకున్నాను. కూటమి బాగానే ఉందండి. బాగా సాయం చేయమని అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను, లోకేష్ గారిని. సూపర్ గా ఉందండి, బాగుంది. చాలా బాగుందండి. ఎందుకు తెలియదు, బాగా తెలుసు. ఆయన చెప్పిన వాళ్ళకే తెలియదు అది. చాలా బాగుందండి, బాగుంది. మొన్న వరద వచ్చినప్పుడు గానీ మాకు ఈ ఊరికే గానీ పోయినసారి ఇప్పటికి చాలా అసలు అన్నం ఆకలంటూ ఏదో తెలియదు కానీ తెలియదు జనాలకి. అలా చూశారు బాగా, మొన్న బాగా చూశారు. 7 అడుగులు వచ్చినాయి ఇండ్లకి నీళ్లు. వచ్చారండి, వచ్చారు. అసలు అన్ని చేశారండి. అసలు ఆకలి అనేది తెలవలేదు అసలు. అది బాగా చేశారు. భోజనాలు రోడ్లు కానీ వేసారండి. మొన్న వరదకు వచ్చాయే కాదు, రోడ్లు వేసారు. అది నెక్స్ట్ ఉగాది నుంచి ఉచిత బస్ అంటున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు మీరు? మంచి పని అంటారు? మంచి పనేనండి. లేడీస్ కి మంచిదే కదా చేస్తే. వాళ్ళకి చేసేది చేస్తాడు కదా ప్రభుత్వం, వాళ్ళకి చేసేది చేస్తాడు.